వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ అరుణాచల్ ప్రదేశ్లోని నహార్ గులాంకి చెందిన ఎస్పీ సంచలన రిపోర్ట్ని హోంశాఖకు సమర్పించారు. ఇది ఇప్పటివరకు ఎప్పుడు జరగంది. అక్రమంగా మసీదులు నిర్మాణం చేయడం, అక్కడ మత బోధనలు చేయడం, మతోన్మాదులుగా పిల్లల జీవితాలను నాశనం చేయడం చాలా చోట్ల జరుగుతుంది. అలా జరిగిన చోట్ల ఏమంటారు ఎన్ఐఏ, ఏటీఎస్ ఇలాంటివి పట్టుకుంటున్నాయి. కానీ అక్రమ మసీదుల నిర్మాణానికి సంబంధించి కూల్చేయాలని ఒక ఉద్యమమే స్టార్ట్ అయింది అరుణాచల్ ప్రదేశ్లో. మీరు వింటుంది నిజం. అరుణాచల్ ప్రదేశ్లో 12 అక్రమ మసీదుల నిర్మాణం జరిగిందని, అలాగే అక్రమ మదర్సాల నిర్మాణం కూడా జరుగుతోందని హోంశాఖకు నివేదించారు. అంతేకాకుండా నహర్లాగున్లోని హెలీప్యాడ్కి అతి సమీపంలోనే అక్రమ మసీదు నిర్మాణం జరిగిందని, ఇది తీవ్రమైన భద్రతా సమస్యకు మూల కారణమవుతుంది కూడా నివేదించారు. 2009లో మసీదు నిర్మించిన భూమి 2024 ఆగస్టు 31 నుండి లీజులో ఉంది. అంటే లీజు ఒప్పందంపై సంతకం చేయడానికి 15 సంవత్సరాల ముందు గిరిజనుల భూమిలో మసీదును చట్టవిరుద్ధంగా నిర్మించారు. అయితే ఈ మసీదుకు ప్రభుత్వ అనుమతి కానీ, చట్టపరమైన అనుమతి కానీ, రిజిస్ట్రేషన్ కానీ ఏమీ లేదు. ఇక్కడ 10 మంది పిల్లలకు మతపరమైన బోధన కూడా జరుగుతుంది. ఈ ప్రాంతంలో అక్రమ మసీదులు పుట్టగొడుగుల్లా వస్తున్నాయని అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన సంస్థ APIYO ఇదే విషయంపై స్థానిక హిందువులను నిరంతరం జాగృతం చేస్తూనే ఉంది. రాజధాని నగరం ఈటానగర్ మరియు సమీప ప్రాంతాలలో అక్రమ మసీదులు మరియు మదర్సాల నిర్మాణాలకు వ్యతిరేకంగా డ్రైవ్లను నిర్వహిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సర్కార్ రాజధాని సమీపంలోని అక్రమ మసీదులు, మదర్సాల జాబితాను కూడా అధికారికంగా విడుదల చేసింది. అందులో జమా మసీద్, బోరా మదర్సా, కొకన్ మసీద్, నిర్జూలి మసీద్, బోడా నంసి మసీద్ మరియు 6 పంజాకణాలు మొదలైనవి ఉన్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన సంస్థ ప్రధాన కార్యదర్శి టపోరే మోయింగ్ మరియు అధ్యక్షుడు టారో సొనం లియాక్ అక్రమ మసీదులను సందర్శించిన సమయాల్లో అక్కడి మౌలానాను భారత్ మాతాకి జై అనమని కోరారు. దీనికి వారు నిరాకరించారు. అప్పుడు వారు మౌలానాను ఈ విధంగా నిలదీశారు. భారత్ మాతాకి జై అని చెప్పడానికి నిరాకరిస్తే మీరు భారతీయులు ఎలా అవుతారు? సూపర్ అన్న, సూపర్ క్వశ్చన్ వేసిన. వాళ్ళు భారతీయులు ఎందుకు అవుతారు? ఉన్మాదులు. అస్సాం నుండి వచ్చామని తరచుగా చెప్పే బంగ్లాదేశ్ సంతతికి చెందిన ముస్లింలకు APIYO కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ లోపు రాష్ట్రం విడిచి వెళ్లాలని, లేకుంటే కఠినమైన పరిణామాలు ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. మియా చొరబాటుదారులపై అవగాహన పెంచడానికి APIYO నవంబర్ 15 నుంచి రాజధాని నగరం ఈటానగర్ వరకు ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. వేలాది మంది చొరబాటుదారులు ఈ అందమైన రాష్ట్రంలోకి చొరబడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు మరియు ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని హెచ్చరించింది. అంతేకాకుండా వీరు స్థానికులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు వంటి నేరాలు చేస్తున్నారని కూడా స్థానిక ప్రజలను చైతన్యం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో డజన్ల కొద్దీ అక్రమ మసీదులు మరియు మదర్సాలు వచ్చాయి. మనం ఇప్పుడు మేల్కొనకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరూ తమ గొంతెత్తడం లేదు. కానీ చాలా ఆలస్యం కాకముందే మనం చర్య తీసుకోవాలి అంటూ APIYO చైతన్యం తెస్తోంది. శభాష్! ఆ చైతన్యం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో రావాలి. అక్రమ మసీదులను, అక్రమ మదర్సాలను కూల్చే వరకు ఉద్యమం చేపట్టాలి. భారత్ మాతాకి జై అని ప్రతి మతానికి చెందిన ప్రతి ఒక్కరూ భారతీయులైన వాళ్ళు చెప్పాలి. చెప్పకపోతే వాడిని దేశం నుంచి తరిమి కొట్టాలి. ఈ చైతన్యం అరుణాచల్ ప్రదేశ్లో మొదలైనట్టు యావత్ భారతదేశంలో మొదలై దేశం కోసం, ధర్మం కోసం ఒక ఉద్యమంగా కొనసాగాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తున్న విషయమే ఆర్ వాయిస్ పొలిటికల్, ఈ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కొత్త వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా మద్దతును అందించండి. ఆర్ వాయిస్ ఈరోజు మీరు అందించే ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.